మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఇతని వాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సమయం అనేది, స్థలం అనేది ప్రభా, చేరి వచ్చిన నీ బిడ్డలు, మేము నీ ప్రజలము, నీవు మాకు దేవుడివై ఉన్నావు. మేము నీ బిడ్డలము ప్రభా, నీవు మాకు తండ్రివై ఉన్నావు. సమస్త బాధ్యతను ప్రభని వహిస్తున్నటువంటి వాడవు ప్రభా. కృప వెంబడి కృపతో, దినం వెంబడి దినము మమ్మల్ని ఆదరించి, బలపరిచి, నడిపించి, పోషించి, సంరక్షిస్తున్నటువంటి దేవుడు ప్రభువా. ఏ విధమైన కుడియడములకు తొలగిపోకుండా, ఏ విధమైన ప్రలోభాలకు మేము లొంగిపోకుండా, అయ్యా నీ కృప చేత మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో నీ సేవకుని ఏ దురాభిమాన పాపములో పడిపోనియొద్దని అయ్యా భక్తుడు ప్రార్థన చేశాడు. నిజమే, ఇప్పుడు పాడిన పాటను బట్టి కూడా నీ సేవకునిగా నా హృదయం ఎంతో గద్దించబడింది ప్రభువా. నిజమే తండ్రి, సేవకుడే కాదు, విశ్వాసులైన ఏ విధమైన ప్రలోభాలకు లొంగిపోకుండా, ఏ విధమైన సొంత మార్గాల్లోనికి మేము వెళ్ళిపోకుండా ప్రభువా, మీ చిత్తానికి మేము అప్పగించుకున్నప్పుడు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు గనక నమ్మకంగా పనిచేస్తే హెచ్చిస్తావని, పోషిస్తావని, సంరక్షిస్తావని ఎన్నో చక్కని విలువైనటువంటి మాటలు ప్రభువా. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, మేము అభివృద్ధి పొందలేకపోతున్నామంటే కారణం అయ్యా నీ సన్నిధిలో ఏదో నమ్మకంలో అయ్యా లోపం మాలో ఉందేమో అని ఈరోజు మమ్మల్ని సరి చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యం పట్ల ఆసక్తి కలిగి దుప్పినీటి వాకులు ఎద్దుకు పరిగెత్తినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణం తృష్ణగొనుతున్నది అంటున్నాడు భక్తుడు. అటు తృష్ణ ఇది కూడి వచ్చిన బిడ్డలకు దయచేయండి. ప్రతి విధమైన ఆటంకాన్ని కిడును దూరపరచండి. కృపాక్షేమం దయచేయండి, కృపా కనికరం దయచేయండి. మీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇంకా శనివారం ఉపవాస ప్రార్థనకు జనసంఖ్య, విశ్వాసుల సంఖ్య పెరగాలి. మనం ప్రార్థన చేద్దాం. ఈ 2026లో నేను నమ్ముతున్నాను ఆదివారం వచ్చే వాళ్ళందరూ కూడా శనివారం రావాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పక ప్రార్థన ఆలకించే దేవుడు. కొంచెం ఆలస్యమైనా కూడా బిడ్డలందరి హృదయాల్లో దేవుడు ఒక ఆలోచన పుట్టించాలి. ఒక ఆదివారం ఆరాధనకి నేను పరిమితం కాకూడదు, వారంలో ఉపవాస ప్రార్థనకు కూడా నేను వెళ్ళాలి. ఉపవాస ప్రార్థన చేయడం ద్వారా నా కుటుంబానికి దీవెన, నా కుటుంబానికి ఆశీర్వాదం. నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా బిడ్డలకు ఆశీర్వాదం అనే ఆలోచన, గ్రహింపు దేవుడు మన ఆత్మ బిడ్డలందరి హృదయాల్లో కలిగించునుగాక. ఈరోజు మన వాక్య ధ్యానాంశం పరిశుద్ధ గ్రంథములో నుండి 3వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో నుంచి మొదటిగా నేను చదువుతాను. ఇంచుమించు మరి ఇంతవరకు 2 కీర్తనలు 4 వారాల పాటు మనం ధ్యానం చేశాం. ఈరోజు 3వ కీర్తన 453వ పేజీ, 3వ కీర్తన 8 వచనాలు ఉన్నాయి. ఈరోజు మనం ఈ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతున్నాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో మంది, ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకుని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. 3వ కీర్తన నేను చదివి వినిపించాను. మనం పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా ఒక కీర్తన చదివినప్పుడు పైన చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి చూడండి, దాన్ని మనం పట్టించుకోం, వాటిని మనం అసలు చదవం. వాటిని చదివితే అసలు ఈ కీర్తన ఎవరు రాశారు అనేటటువంటి విషయాలు అక్కడ రాయబడి ఉంటాయి. దాన్ని చదివి మనం అర్థం చేసుకుంటే ఏమండి, ఏ సందర్భానికి ఇది పోల్చబడింది, ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడింది అనే సంగతులను కూడా మనం గ్రహించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ 3వ కీర్తన రాసింది ఎవరంటే దావీదు మహాభక్తుడు ఈ కీర్తన రాశాడు. ఏ సందర్భంలో రాశాడయ్యా అని ఆలోచన చేస్తే అది కూడా చక్కని ఇంట్రడక్షన్ ఇక్కడ ఇవ్వబడింది. అబ్షాలోమును తన కుమారుడి ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఇప్పుడు మనం మొదటి వచనాన్ని చదువుకుని ఆ పైన ఇవ్వబడినటువంటి ఇంట్రడక్షన్ ఆధారంగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని ఆ కాలంలో ఏం జరిగింది,
ఆ కాలంలో భక్తుడు కీర్తనాకారుడు యొక్క భావం ఏంటి, అతని యొక్క వేదన ఏంటి, నేటి కాలంలో మనకి ఆ వాక్యాన్ని ఆపాదించుకుంటే మన పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచువారు అనేకులు. ఈ ఒక్క మాటని మన జీవితాలు కూడా మనం అనుభవించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈరోజు మనల్ని కూడా బాధ పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారండి. మన మీద కూడా లేచేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఏదైనా ఒక మాట అన్నాం అనుకోండి, అవతల ఒక మాట అంటారు, లేకపోతే 4 మాటలు అంటారు, అదొక రకం. మనం ఒక మాట అనకపోయినా మన మీదకి వచ్చేవాళ్ళు ఉంటారు, దాన్ని లేవటం అని అంటారు. అంటే ఉస్ అంటే రోకలు పుట్టి అంటారు చూడండి, ఆ విధంగా గమనించాలి. అంత దౌర్భాగ్యపు పరిస్థితులు. అంటే బాధించే వాళ్ళు బయట వాళ్ళైతే కొంచెం పర్లా తట్టుకోవచ్చు, బాధించేవారే బంధువులైతే తట్టుకోవడం చాలా కష్టం. నేనేమంటానంటే, గొల్యాతు అనేటటువంటి శూరుణ్ణి దావీదు మహారాజు ఒక్క రాయి దెబ్బతోనే పడగొట్టాడు. చిన్నవాడైనటువంటి దావీదు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుని గొల్యాతును పడగొట్టాడు. గొల్యాతును చూసి సౌలు మహారాజే చేతులు ముడుచుకుని కూర్చున్నాడు. ఇజ్రాయేలుల సైన్యంలో దావీదు అన్నలున్నారండి. దావీదు కంటే ఎత్తు, దావీదు కంటే బలము, దావీదు కంటే యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి యుద్ధంలో ఉన్నటువంటి సైనికులు దావీదు అన్నలు. అలాంటి అన్నలే చేతులు ముడుచుకుని కూర్చున్నారండి. అలాంటి సందర్భంలో యుద్ధం యెహోవాదే అని దేవుని మీద భారం వేసి, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇజ్రాయేలుల దేవుడని యెహోవాను దూషించడమా అని రోషం పోని అద్భుతమైనటువంటి ప్రదర్శన చూపించి, ఒక చక్కని వాక్చతుర్యాన్ని ప్రదర్శించి, ఈ రోజున నీ మెడ మీద తలకే లేకుండా చేస్తానని సవాలు చేసి గొల్యాతు ముందుకు వెళ్ళి నిలబడి దేవుని యొక్క మహాకృప చొప్పున బలవంతుడయ్యి గొల్యాతుని నేల కొరిగల చేశాడు దావీదు. అలాంటి బలవంతుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నా మీదికి లేచువారు అనేకులు, నన్ను బాధించువారు అనేకులు. ఎదురుగా వచ్చేటటువంటి శత్రుని జయించడానికి కానీ, ఎదురుగా వచ్చేటటువంటి శత్రుతో యుద్ధం ఆడడానికి కానీ దావీదు ఎప్పుడూ కునిగిపోలేదండి. దావీదు వృద్ధాప్యలోనికి వెళ్ళినప్పుడు కూడా, దావీదు శక్తి తగ్గినప్పటికీ కూడా యుద్ధానికి వెళ్ళటం మానలేదండి. ఒకసారి దావీదు మీద యుద్ధం జరుగుతున్నప్పుడు, యుద్ధ సమయంలో ఎవడో ఒకడు దొంగచోటగా వస్తూ ఉంటే తన మేనలుడైనటువంటి అభిషేక్ అడ్డుగా వచ్చి దావీదును ఆదుకున్నాడు. అప్పుడు అక్కడ ఏమంటారంటే, ఇజ్రాయేలులకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు ఇక మీద నువ్వు యుద్ధానికి, అంటే యుద్ధానికి వచ్చేటటువంటి సందర్భం, యుద్ధానికి వచ్చేటటువంటి బలం, శక్తి లేకపోయినా కూడా యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసేటటువంటి వ్యక్తి దావీదు. అలాంటి దావీదు శత్రువులని నేల కొరిపినటువంటి దావీదు, శత్రువులను మట్టి కరిపించినటువంటి దావీదు, ఇక ఫిలిష్తీయుల నూరు ముందోళ్ళు తెగనరికినటువంటి దావీదు ఇలాంటి మాట మాట్లాడుతున్నాడు ఏంటి, బాధపడుతున్నాడు ఏంటి, పారిపోవటం ఏంటి? అసలు ఒక మాట ఆలోచించారా? ఇదే సందర్భంలో రాయబడినటువంటి కీర్తన, అబ్షాలోమున తన కుమారుని ఎదుటి నుంచి పారిపోయిన. ఈ ఒక్క పదం గురించి నేను ఎంత ఇంట్రడక్షన్ ఇస్తున్నాను దావీదు గురించి. అసలు దావీదు పారిపోవటం ఏంటండి? దావీదు పారిపోవటం ఏంటి? ఈరోజు మన పరిస్థితులు కూడా ఇలాగే ఉంటాయి. బయట నుంచి ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధులు కాని వారు ఎవరైనా మన మీద పోరాటానికి వస్తే నిరభ్యంతరంగా పోరాడతాం, కాళ్ళు దువ్వేస్తాం. కానీ కడుపును పుట్టిన వారే కాలు దువ్వితే, రక్త సంబంధులే మనకు విరోధులైతే, ఆదరించే వాళ్లే సూటిపోటు మాట మాట్లాడుతుంటే, బలపరిచే వారే మనల్ని బలహీనపరుస్తూ ఉంటే మన పరిస్థితి ఏం చెప్పండి? పారిపోవలసిందే అలాంటి పరిస్థితుల్లో. ఇక్కడ అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుంచి పారిపోతున్నాడు అంట. తన కుమారునితో యుద్ధం చేయలేక, తన కుమారుణ్ణి చంపలేక, తన కుమారుడి కంటే శక్తిమంతుడు కాక మరి ఎందుకని పారిపోతున్నాడు? తన కడుపును పుట్టినోడు కదా, ఎలా చంపుతాడండి? ఎలా యుద్ధం ప్రకటిస్తాడండి? అసలు ఆ దావీదు ఎలాకల్లా యోబో అని ఒక్క మాట పిలిస్తే, ఒక్క మాట యోవాబు, ఒక్క మాట చూడు ఆడి సంగతి ఏంటో. అంటే అసలు దావీదు సింహాసనం, దావీదు రాజ్యం విడిచి పారిపోయే పరిస్థితే కాదు. కానీ ఎందుకు అంటే దాని అర్థం ఏంటంటే, దీంట్లో కూడా ఒక అర్థం ఉందండి. ప్రతి వ్యక్తి శ్రమ వెనకాల ఒక కారణం ఉంటుంది. ప్రతి వ్యక్తి పడుతున్నటువంటి బాధ వెనకాల ఒక కారణం ఉంటుంది. ఒకటి మేలు చేసి శ్రమ, 2 కీడు చేసి శ్రమ. ఏంటండి దావీదు గారు చేసిన కీడేంటి? ఇప్పుడు దావీదు తన కుమారుని ఎదుటి నుంచి పారిపోవడానికి గల కారణం ఏంటంటే దావీదేనండి. దావీదు బత్షెబతో పాపం చేసినప్పుడు, ఆ వ్యభిచారాన్ని కప్పిపెట్టుకోవడానికి నరహత్య చేసినప్పుడు,
గమనించాలి, నాతాను అనే ప్రవక్త వెళ్ళి దావీదుతో మాట్లాడినప్పుడు, దావీదా, నీవు రహస్యంగా ఈ పాపం చేశావు, కానీ నీ భార్యలు పట్టపగలే నీ భార్యలను వేరొకడు తప్పు చేస్తాడు. పట్టపగలే నీ ఇంటి వారి మూలముగానే నీకు యుద్ధములు కలుగును, అంటే నీ ఇంటి వారి నీకు శత్రువులు అవుతారు అని నాతాను చెప్పినటువంటి మాట వ్యర్థం కాదు కదండి. నాతాను సొంత మాట కాదు కదండి చెప్పింది. దేవుని యొక్క అభిషేకంతో నింపబడి దేవుడు నాతాను ద్వారా పలికించాడు ఆ మాట. ఈ రోజున మనం కూడా ఒక ఆలోచన చేద్దాం. నాకెందుకు వస్తున్న ఈ బాధలు, నాకెందుకు వస్తున్న ఈ సమస్యలు, నాకెందుకు వస్తున్న ఈ వేదనలు అని మనం విచారంతో కూర్చుండక, నిజమే మనల్ని బాధించే వాళ్ళు అనేక మంది లేస్తా ఉన్నారు. ఎందుకు బాధిస్తున్నారు వాళ్ళు? ఊరకనే అంటున్నారా, లేకపోతే మనం చేసిన తప్పును బట్టి అంటున్నారా? మనం చేసిన తప్పును బట్టి అంటున్నారు అనుకోండి, మనం ఏం చేయలేం. చేశాం కాబట్టి తప్పు మాట పడాల్సిందే, తప్పదు, ఎవరైనా అంతే. లేదు, నువ్వు తప్పు చేయకుండా నిన్ను ఎవరైనా దూషిస్తూ ఉంటే గనక ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు వారి బారి నుంచి మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇక్కడ దావీదు తన ఎదుటి నుంచి పారిపోతున్నప్పుడు తన కుమారుడే కాదు, మరొక వ్యక్తి కూడా ఈ విధంగా శపిస్తున్నాడంట. సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం. మూలిగ నక్క మీద ఏం పడిందంట? మూలిగ నక్క మీద ఏం పడిందంట? తాటికే పడిందంట. అది అట్లాగా తన కొడుకే శత్రువై ఓ పక్క మూలుగుతా వెళ్ళిపోతుంటే, ఆ మార్గ మధ్యలో ఒక వ్యక్తి పక్కపక్కగా వచ్చి సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. రాజైన దావీదు బహురీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట ఉండి బయలుదేరి వచ్చాను. సరే, కొంచెం ఎక్కువగానే ఉంది, నేనే చదివేస్తాను. అతడు వెంట నడుచుచు అంటే వెనకాలే పడ్డాడన్నమాట. చూసారండి, అసలే కొడుకు తరుముతున్నాడు, కొడుకుతో పోరాడలేక, కొడుకుతో యుద్ధం చేయలేక, కొడుకుని చంపలేక, కడుపును పుట్టినోడు కాబట్టి ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం, ఆయన అనకూడదు, ఆయన భాష శైలిలో చెప్తున్నా, తన కుమారుడిని బాధ పెట్టడం ఇష్టం లేక తను పారిపోతుంటే, రాజ్యం విడిచి పారిపోతున్నాడు కదా, ఇప్పుడు రాజ్యం ఇతని చేతిలో లేదు కదా, ఇతని వెనకాల సైనికులు లేరు కదా అని చెప్పి వెనకాలే పడుతున్నాడంట. ఎంట నడుచుచు అంటే మాట, వెంట అనే మాట రెండు సార్లు రాయబడింది. వెంట అంటే దాని అర్థం వెనకాలే పడ్డాడు. ఒకసారి మన మీద ఎవరిని కోపంతో ఉన్నారనుకోండి, దాన్ని ఏమంటారంటే ఆ సందర్భంలో కారాడిపోయాడు ఏమంటారండి, మళ్ళీ అంటారండి, నాకు రావి మాట, కారాడే ఎత్తనాడు. ఏంటంటే నన్ను చూస్తే 2 కళ్ళల్లో నిప్పులు చేసుకుంటున్నాడు, కారాడిపోతున్నాడు, వెనకాలే పడిపోతున్నాడు. చూసారా, ఆ విధంగా దావీదు వెనకాలే కారాడిపోతున్నాడు. మన భాషలో చెప్పాలంటే వెంట అంటే దాని అర్థం అది. వెంట నడుచుచు దావీదుని ఏం చేస్తున్నాడంట? శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములో ఉండగా, అమ్మో మనోడికి ఏమనిపించిందో చూడండి. రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రుబ్బుచూ వచ్చాను. ఈ షిమి ఏమన్నాడు చూడండి, నరహంతకుడా. ఏమన్నాడండి? నేను అనుకుంటాను రహస్యంగా యోవాబుకి లెటర్ రాసి ఎవరిని చంపించాడండి? బత్షెబా యొక్క భర్త పేరు ఊరియా అని చంపించేశాడు. ఏమండి, అది తెలిసిందా? లేకపోతే సౌలు కుటుంబాన్ని బట్టి ఈ మాట అన్నాడా? నాకైతే క్లారిటీ లేదు, కానీ నరహంతకుడా అన్నాడు. సరే, ఎందును బట్టి ఆ మాట అన్నాడో పక్కన పెడితే, నిజంగా మరి దావీదును ఆరాధన చేశాడా చేయలేదండి? చేశాడు కదండి. అంతే. ఇప్పుడు ఏమన్నా చూడండి, ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, ఛీ పో 2 సార్లు ఉంది ఈ మాట కూడా. అంటే ఎంత చేదరించుకో. కొంతమంది చూసి తలకై తిప్పుకుంటారు, అదొక మాట అయితే. కొంతమంది రాకపోయినా ఉమ్మిలేసేస్తా ఉంటారు, రాకపోయినా అంత చేదరించుకుంటారు అన్నమాట. చీ పో అని నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి. వాస్తవానికి సౌలు ఇంటి వారిని దావీదు చంపించలా. కొన్నిసార్లు అండి తప్పు చేసినప్పుడు తప్పించుకుంటాం, చేయని తప్పుకు బలైపోతా ఉంటాం, అంతే కదండి. ఇక్కడ ఫస్ట్ నరహంతకుడా అని ఎందుకు అన్నాడో నాకు క్లారిటీ లేదని చెప్పాను కదండి. చదువుతూ ఉంటాం కానీ నాకు దేవుడు కొంచెం అర్థవంతంగా దేవుడు మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వాస్తవానికి చంపించింది ఎవరిని? ఊరియాని చంపించాడు రహస్యంగా.
అక్కడ బయటపడలేదో పడ్డాడో తర్వాత సంగతి. సౌలు ఇంటి వారిని అసలు పాపం మాటలుగా అంటారు కదా, సౌలు కుటుంబీకుల్ని దావీదు ఎక్కడ కూడా కావాలని సౌలుని చంపింది అమాలేకీయుడు. సౌలుని చంపానని చెప్తే అభిషక్తుని చంపడానికి, అభిషక్తుని మీద కత్తెత్తడానికి నువ్వు ఎంత సాహసం చేసావు, వీడిని చంపండి రాను. సౌలుని చంపేశానని వచ్చి చెప్తే ఎందుకు చెప్పాడు? ఇక్కడ దావీదుకి సౌలుకి పడట్లేదు కదా, సౌలు దావీదుని తరుముతున్నాడు కదా, నేను ఇప్పుడు సౌలుని చంపేశానంటే దావీదు నాకు చంద్రహారం ఇస్తాడు, ఓ గోల్డ్ మెడల్ ఇస్తాడు అనుకున్నాడు మనోడు. కానీ మనోడు ఏం చేశాడు? ఈయన చంపాడు, అభిషక్తుని చంపేశాడు. ఎందుకంటే అభిషక్తుని వస్త్రపు చెంగు కోసినందుకే బాధపడ్డా దావీదు అభిషక్తుని ఎందుకు చంపాడు చెప్ప? పోనీ సౌలు కుమారుడని ఇష్బోషెతు రాజ్యంలోకి వచ్చాడు. ఇష్బోషెతుని చంపేస్తే ఇప్పుడు ఇజ్రాయిల్ రాజ్యం అంతటి మీద దావీదే సింహాసనాసీనుడు అవుతాడు. దావీదేమన్నా కల్పించుకుని సౌలు కుమారుడని ఇష్బోషెతుని చంపించాడా? చంపించలా. సౌలు కుమారుడైన ఇష్బోషెతు వెనకాల ఉన్న సైనికులే ఇష్బోషెతు మంచం మీద ఉండగా ఆ ఇష్బోషెతు తలతేగ నరిగేశారంట. తీసుకుని వెళ్ళి మళ్ళీ దావీదుతో చెప్తున్నారు, నీ శత్రుని కుమారుడిని మేము చంపేశాం. ఇక్కడ వీళ్ళు కూడా ఆశించుంటారు, తన సైన్యులు చేర్చుకుంటారేమో, సైన్యాధిపతి పోస్ట్ ఇచ్చేస్తారేమో అనుకున్నారు. అరే అభిషక్తుడైన సౌలు కుమారుడిని చంపినందుకు వీళ్ళు మాట్లాడిన మాట వీళ్ళ ఉత్తరవాది, వీళ్ళ ప్రాణంకి వీళ్ళే ఉత్తరవాదులు, వీళ్ళని చంపేండ్రా. మరి ఎక్కడ చంపాడు సౌలుని కానీ, సౌలు కుటుంబీకులు కానీ ఎక్కడ చంపాడు దావీదు? దావీదు ఎంత కనికరం కలిగిన వాడంటే, దావీదు ఎంత ప్రేమ కలిగిన వాడంటే, సౌలు దావీదుని ఎంత తరిమినా దావీదు సౌలుని విడిచిపెట్టుకుంటానే వచ్చాడు. నాయనా తండ్రి అని పిలిచాడు దావీదు సౌలుని సౌలు కుటుంబీకుల్ని దావీదు చంపలేదండి, నాకు తెలిసి దావీదు చంపలేదండి. అంత మాత్రమే కాదండి, సౌలు కుమారుడని యోనాతాను ఉన్నాడా, యోనాతాను కుమారుడని మెఫీబోషెతు ఉన్నాడా, మెఫీబోషెతును ఆదరించాడు. ఇదిగో నేను కనికరించినట్లు సౌలు కుటుంబీకులలో ఎవరైనా ఉన్నారా, సౌలు కుటుంబీకులకు ఉపకారం చేయనట్లు? దావీదు రాజ్యంలోనికి వచ్చిన తర్వాత దావీదు మాట్లాడుతున్న మాట ఏంటి? నేను ఉపకారము చూపునట్లు నా యజమానుడైన, లేకపోతే సౌలు రాజు కుటుంబీకులలో ఎవరైనా, వాస్తవానికి దావీదు స్థానంలో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు తెలుసా? శత్రుశాసం మిగలకూడదు, సౌలు కుటుంబీకులు ఎవరున్నారు చూడండి వాళ్ళని చంపేద్దాం అనాలి. 7 ఉన్నారు సౌలు కుటుంబీకులు వారసులు, మేరాబు కుమారులు 5, ఏమంటే ఇంకొక ఇద్దరు ఎవరంటే సౌలు ఉపపత్ని రిస్పా ఉంది కదండి, రిస్పాకి పుట్టిన వాళ్ళు 2, మేరాబుకి పుట్టిన వాళ్ళు 5, 7 ఉన్నారు. ఈ 7 జోలికి వెళ్ళాడండి దావీదు ఎలా? కానీ ఈ 7 ఉరి తీయడానికి అప్పగించాడు. ఎందుకని? అది సౌలు చేసినటువంటి అపరాధం మూలంగా కరువు వచ్చింది కాబట్టి, కరువు ఎందుకు వచ్చిందయ్యా అని ప్రార్థన చేస్తే ఇదిగో గిబియోనీయులో ఎవరు ఉంటారు వాళ్ళకి యెహోషువ పూర్వం వాగ్దానం ఇస్తాడు, నీ వారికి ఎలాంటి అపాయం నేను రానివ్వనని యెహోషువ వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని తృణీకరించి సౌలు ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయుల మెప్పు కోసం గిబియోనీయుల్ని చంపేస్తాడు. ఆ చంపిన కారణంగా శాపం కరువై వచ్చింది. ఆ కరువు అనేది పోవాలంటే గిబియోనీయుల్ని పిలిపిస్తాడు దావీదు. నేనేం చేయాలి ఇప్పుడు మీకు పరిష్కారంగా, పాప పరిహార్థంగా ఏం చేయాలి? సౌలు మీ వారిని చంపేశాడు రైటే, ఇప్పుడు నేనేం చేయాలి కరువు పోవాలంటే? మీ పాప పరిహార్థం ఏం పోవాలంటే ఏం చేయాలంటే ఏముంది, ఆ సౌలు వంశీకులు ఉన్నారు కదా వాళ్ళు మాకు అప్పచెప్పండి, వాళ్ళు నువ్వు తీయండి అని. ఇప్పుడు దావీదు తప్పు ఏమైనా ఉందండి ఇక్కడ? దావీదు తప్పు. మరి షిమి ఏమంటున్నాడు ఇక్కడ? నరహంతకుడా, దుర్మార్గుడా, నీవు వేలవలవలనని నువ్వు రాజవ్వాలని చెప్పేసి రాజపిల్లలు చంపేసా ఉన్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం? కొంతమంది మన మీద కూడా అలాగే చెయ్యిని తప్పుగా అబండాలు వేస్తూ ఉంటారు. తప్పు చేయలేదంటే నేను అంటలేదు, దావీదు తప్పు చేశాడు. ఎక్కడ? ఊరిని చంపేశాడు, అక్కడ తప్పించుకున్నాడు. కానీ ఇక్కడ చెయ్యిని తప్పుకు బలైపోయాడు. అలాగే ఒక్కొక్కసారి చేసిన తప్పుకి ఎవరన్నా నిందేశారు అనుకోండి, లేకపోతే మాట అన్నారు అనుకో, మనం తప్పు చేసాం కాబట్టి మాట అన్నారులే అనుకుంటాం, కొద్దిగా సముదాయించుకోగలుగుతాం హృదయాన్ని. చెయ్యిన తప్పుకి ఎవరైనా అబండాలు వేస్తే మనం తట్టుకోగలమంటే అస్సలు తట్టుకోలేం. ఉద్రేకం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, 1కి 4 మాటలు అనేయాలనిపిస్తుంది. ఏమండి? చీపో నీ వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సిరియా కుమారుడైన అభిషేక్ అంటున్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడువును రాజునకు నిన్ను శపింపనేలా? నీ చిత్తమైతే రాజా నువ్వు అను, చంపే అనద్దు, నువ్వు అను, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదన నేను. అందుకు రాజు, సిరియా కుమారులారా, మీకును నాకును ఏం పొందు, వానిని శపింపనీయుడి. ఏం చేయాలంటే శపించేవాడిని
శపించనివ్వండి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, దేవుడే సెలవిచ్చాడేమో, ఏమండి, దేవుడే సెలవిచ్చాడేమో. నీవు ఇలాగుని ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడే నా ప్రాణం తేజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చెట్టు ఏం ఆశ్చర్యం, వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. దేవునికి స్తోత్రం కలుగుతుంది. కొన్నిసార్లు మన ఇంటి వారి వల్లే మనం శ్రమ పడినప్పుడు బయటి వారి శ్రమలో మనకి శ్రమగా అనిపించదు, బయట వాళ్ళు పెట్టే బాధలు మనకి బాధలుగా అనిపించవు. ఇక్కడ దావీదు హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ నేను అంటాను, శపిస్తే శపించనివ్వండియా. ఆ శాపానికి దేవుడు నాకు బదులుగా దీవెనిస్తాడేమో. దేవుడే అతనికి సెలవిస్తే మీరేంటి అతను ఆపే ప్రయత్నం చేయడం ఏంటి? దయచేసి అతను శపించనివ్వండి. ఇప్పుడు నేను ఈ మాట మన జీవితాలకి ఎలా ఆపాదించుకోవాలంటే, నేను మీరు కూడా ఇప్పుడు మనం చేయని తప్పుకి ఎవరైనా మన మీద అబండాలు వేస్తే మనం కూడా దావీదు వంటి సహనాన్ని కలిగి ఉండాలి, దావీదు వంటి ఓర్పుని మనం కలిగి ఉండాలి. రోమపత్రికలో మీకు అవసరం లేదు, బైబిల్ పౌలు చెప్తాడు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలు యందు అతిశయపడదు అంటాడు. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, నెంబర్ 1. శ్రమ వచ్చినప్పుడు బెదిరిపోకూడదు, నెంబర్ 2. శ్రమ వచ్చినప్పుడు ఆవేశపడకూడదు. చాలా మంది, నేను కూడా సర్వసాధారణంగా నరమాతుర్లం కాబట్టి, రక్తం ప్రవహిస్తున్న వాళ్ళం కాబట్టి ఆవేశం అనేది వస్తుంది, ఏమండి. కానీ క్రైస్తవులమైన మనము దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని, మహారాజు అయినటువంటి దావీదు తన పక్కన బలాఢ్యులను పెట్టుకున్నాడు. బలాఢ్యులకి ఒక మాట సెలవిస్తే చాలు తల తెగనరికేస్తామన్నారు, కానీ దావీదు దానికి సమ్మతించలేదు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? నీ వెనక కూడా బలగం ఉండొచ్చు, నా వెనక కూడా బలగం ఉండొచ్చు. ఎవరో శత్రువులు మనల్ని తరుముతున్నారని చెప్పేసి వాళ్ళు బలగాన్ని వెనకేసుకొచ్చారని మనం బలగా వెనకేసుకొచ్చి, మనం మందిని వెనకేసుకొచ్చామని వాళ్ళ మందిని వెనకేసుకొచ్చి, అలాంటి సందర్భాల్లో చాలా తప్పు మీద తప్పులు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ దావీదు ఇన్సైట్మెంట్ అంటే దావీదు ఇంటెన్షన్, నేను ఇది సొంత మాటగా చెప్పకూడదండి, బైబిల్ మాట కాదు, నేను చెప్తున్నాను నా సొంతంగా, నేను నా సొంత మాట అని చెప్తానండి. ఎక్కడ వినలేదు, ఎక్కడ వ్యాఖ్యానం బైబిల్లో కూడా రాయబడలా. ఇప్పుడు చదువుతుండగానే దేవుడు నాకు ఇచ్చిన వెలిగింపుని బట్టి చెప్తున్నా. దావీదు ఆ షిమి పలికిన మాటలు విని తన హృదయంలో నరహంతకుడా అని తన అనంగానే తనకి ఏది గుర్తొచ్చేసింది? నిజమేగా నేను ఊరేం చంపించాగా, నిజమేగా నేను మంచి సైనికుడు, మంచి దేశభక్తి పరుడు, అతను చంపించేశానుగా, ఇప్పుడు వీడు ఇలా శపించడం నాకు సరియే అని అనుకున్నాడేమో తన మనసులో. అందుకని తన సైనికులకి అలా ఆజ్ఞాపించలేదేమో అనుకుంటాను నేను. ఏమంటే ఏదైనా మనం పొరబట్టు మనలో ఉన్నప్పుడు, దేవుడు తన సేవకుని దగ్గర మాట్లాడుతున్నప్పుడు, ఆ అపరాధం మీలో ఉన్నప్పుడు పొడవబడుతుంది కదండి. నిజమే కదా, దేవుడు తన దైవజనుని నిలబెట్టుకుని నాతో ఈ మాట మాట్లాడారంటే నిజంగా ఈ అపరాధం నాలో ఉందని ఎవరైతే మిమ్మల్ని మీరు పైకి చెప్పుకోనక్కర్లా. ఇక్కడ దావీదు కూడా చెప్పుకోలేడండి. నిజమే, అది అనేది కరెక్టే, నేను నరహత్య చేశాను, వాడు అనేది కరెక్ట్ అని అన్నాడు పోని అంటే లోకు అయిపోతాడుగా సైనికులకి. అందుకని మన అపరాధం మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు, నీ హృదయంలో ఒప్పుకుని ఆ పశ్చాత్తాపడి ఆ శపించేవాడికి, మనల్ని శ్రమ పెట్టేవాడికి మనం అప్పగించుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను చేసిన దానికి ఇది ప్రాయశ్చిత్తం నువ్వు అనుకుంటే చాలు. గాయములు చేయి దెబ్బలు అంటండి అంతరంగంలోకి వచ్చి అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని తొలగిస్తాయంట. మన హృదయంలో చెడుతనం ఉన్నప్పుడు దేవుడే అనుమతిస్తాడు గాయాలని, దేవుడే అనుమతిస్తాడు బాధల్ని, దేవుడే రేపుతాడు శత్రుల్ని. ఎన్ని చోట్ల అనలేదండి, ఇదిగో నేను తూర్పు దిక్కునున్న వారిని నేను రేపుతున్నాను, మీ మీదకి రప్పింపబోతున్నాను. ఏంటి, తన బిడ్డల మీదకి, ఇశ్రాయేలుల మీదకి శత్రు దేశాన్ని రేపి పంపిస్తున్నాడంటే దేవుడు. ఎందుకని? ఈ ఇశ్రాయేలు ప్రజలకి క్రమశిక్షణ రావాలి, ఇశ్రాయేలు ప్రజలు ఇంకా చెడుతనం ఉంది, అది పోవాలి. దేవునికి స్తోత్రం కలిగిందా. నూతన సంవత్సరాలు అడుగు పెట్టడం మంచిదే. మన హృదయం నూతన పరచబడిందా? ఇంకా మన హృదయం నూతన పరచబడలేదు, ఇంకా పాత మనసే, పాత స్వభావమే మన హృదయంలో కలుగుంటే దేవుడే శత్రువులను రేపుతాడంట. గొర్రెల కాపరి గొర్రెలు మేపుకుంటే తీసుకుని వెళ్తాడండి. అన్ని గొర్రెల కాపరి కాళ్ళ వెనకాల వెళ్ళిపోతాయి, 1-2 అక్కడక్కడ ఆహారం మీద పడిపోయి రాకుండా ఉంటాయి. అప్పుడు ఒక వంతకాయతో మరతెట్టి నేను చూశాను, విజిలేస్తాడు, కొన్ని వచ్చేస్తాయి, కొన్ని రావు.
విజిలినగానే కొన్ని వచ్చేస్తాయి. కొన్ని ఒక విచిత్రమైన కేకేస్తాడు. దానికి సంబంధించిన యేసు ప్రభుల వారు కూడా అందుకని అన్నారు, నా గొర్రెలు నా స్వరం వినును. కాపరి అలా పిలిచినప్పుడు కూడా అవి పరధ్యానంలో పడిపోయి తిండి మీద పడిపోయి రాకపోతే అప్పుడు కాపరి ఏం చేస్తాడు తెలుసా? వేలేసినా రాలా, కేకేసినా రాలా, మూడోసారి ఏం చేస్తాడు తెలుసా? కుక్కను పంపిస్తాడు. ఈ కుక్కలు ఏం చేస్తుంది? తరుముకుంటది. అది అవసరమా? ఆయన పిలిచిన వెంటనే వచ్చేస్తే కుక్క వచ్చి మనం కరిచే ప్రయత్నం రాదుగా. కుక్క వచ్చి మనం అంటే కుక్క అంటే దాని అర్థం ఏంటంటే శ్రమ. కుక్క అంటే సాతాను. అంటే కుక్క అంటే మళ్ళీ యేసు ప్రభు దగ్గర సాతాను ఉన్నాడని మళ్ళీ అభ్యంతరం పెట్టుకోవద్దు. నేను ఉదాహరణకు చెప్తున్నా, దేవునికి స్తోత్రం కలిగినగా. శోధన దేవుని అర్థం నుంచి శ్రమ వస్తుంది. దేవుడే శ్రమ పంపిస్తాడు కొన్ని సందర్భాలు. నేను అంటాను, ఇక్కడ షిమీ శపిస్తున్నప్పుడు దావీదు తను అప్పగించుకున్నాడు. చెంపించని అని చెప్పేసి ఓర్చుకుంటున్నాడు శ్రమని. నేను అంటున్న మాట, ఈ రోజున ఏదైనా బాధ వస్తే, ఈ రోజున ఏదైనా శ్రమ వస్తే, ఇది నా తప్పు వల్ల వచ్చిందా అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకున్నారా? నా అనుభవం చెప్తాను వినండి. నా బిడ్డలకి జ్వరం వచ్చినా కూడా కొంచెం నా ఇంట్లో ఏదైనా ఎఫెక్ట్ అయినా కూడా వెంటనే నేను ఆలోచించుకుంటానండి. నేను పరిశీలన చేసుకుంటాను. ఏదైనా అపరాధం ఉందేమో, నా పొరపాటు ఉందేమో, అందుకనే నా బిడ్డల మీదకి ఎఫెక్ట్ వచ్చిందేమో. బిడ్డల మీదకి ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది? అంతే మరి. ఆకాను తప్పు చేశాడు, రాళ్లతో ఎవరిని కొట్టారు? పిల్లల్ని కూడా కొట్టారుగా. భార్యని పిల్లల్ని రాళ్లతో కొట్టి అకోరు లోయలో పడేశారు. అకోరు లోయ అంటే అకోరు అనే మాటకు అర్థం శ్రమలోయ. ఎందుకు వచ్చింది శ్రమ ఆకాను కుటుంబానికి? ఆకాను ఒక్కడు చేసిన తప్పు కుటుంబం మీద పడింది. సంఘబిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనం చేసే తప్పు ఏమండి మన పిల్లల మీద శాపమే పడద్దంట. ఉంది కదండి నిర్గమకాండం 20 తల్లిదండ్రులు చేసిన పాపము ఇదిగో వాళ్ళ పిల్లల ఒడిలో వేస్తానని ఉంది కదండి. మరి దావీదు చేసినటువంటి తప్పు చూడండి, వ్యభిచారం నరహత్య వల్ల తన బిడ్డల మీద ప్రభావం చూపింది. తన బిడ్డలు చెడిపోయారు. తన బిడ్డలు చెడిపోవటం వల్ల తన కుమారుడు వల్ల తండ్రి పారిపోతున్నాడు. అబ్షాలోము యొద్ద నుంచి పారిపోతున్నాడు. అబ్షాలోముని చంపలేక కాదు, అబ్షాలోముతో యుద్ధం చేయలేక కాదు, కడుపును పుట్టినవాడు కాబట్టి మనం ఏం చేయలేం. ఎదుటిగా వస్తే వాడిని చంపేస్తామని తెలిసి, ఎదుటిగా వచ్చేవాడు ఎవడనేదానంటే మనం ఊరుకోమని తెలిసి ఇంట్లో నుంచే రేపుతాడు. అప్పుడేం చేస్తాం? ఇంట్లో నుంచే శత్రువులతో మనకు లేస్తే మనం ఏం చేయగలమండి? ఇప్పుడు నా భార్య నాకు శత్రువు అయిపోయింది అనుకో, మీ దగ్గరకు వచ్చి నా భార్య నన్ను రాసరంపలెట్టి మీతో చెప్పగలనా? నా పిల్లలు మాట వింటలేదు అనుకోండి, సేవకున్నయ్య ఉండి నేను మీ ఇంటికి వచ్చి అమ్మ నా పిల్లలు నా మాట వింటలేదు నేను మీకు చెప్పగలనా? ఇప్పుడు దావీదు పరిస్థితి కూడా అదే. సేవకుడు దావీదు, దేవుని సేవకుడు, ఇశ్రాయేలీయులకు రాజు అండి. అలాంటి వ్యక్తే ఒక్కడు శపిస్తా ఉంటే పక్కన బలగా ఉన్నా కూడా నోరు మూసుకుని వెళ్ళిపోతున్నాడు. సరే, మూడవ వచనం చదువుకుందాం. కీర్తన మూడవ కీర్తన చదవండి అమ్మా. 3వ కీర్తన 3వ వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. పైన 2 వచనాలు చెప్పేశాను. బాధించే వాళ్ళు ఎవరో, లేచే వాళ్ళు ఎవరో చక్కగా మీకు ఇంట్రడక్షన్ చరిత్ర అంతా చెప్పేశాను. ఇప్పుడు 3వ వచనం ఏంటంటే, యెహోవా నీవే నాకు కేడము. కేడము అంటే ఏంటి? కీర్తన 5:12 చూడండి పక్కనే. కీర్తన 5:12. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. ఏంటి కేడం అంటే? ఏంటి? ఒక కవచం, మనల్ని సంరక్షించేది. అర్థమవుతుందండి? ఈ కేడము గురించి ఎఫెసీ పత్రికలో ఏం రాయబడిందో చూడండి. ఎఫెసీ పత్రిక 6:16. కేడము అంటే డాలు. కేడము అంటే డాలు అని కూడా అంటారు. డాలు అంటే ఏంటి? ఇవన్నీగాక విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు శక్తిమంతులగుదురు. ఇప్పుడు మనం అందరం కూడా డాలు కలిగి ఉండాలంట. కేడుము అన్న డాలన్న ఒకటేనండి. ఇక్కడ ఇప్పుడు విశ్వాసం తన పక్కన ఉన్న బలగం మీద పెట్టలేదండి. అయ్యా నీవే నాకు ఏమన్నాడు అసలు? అద్భుతమైన మాట. కీర్తన 3:2 వచనం. యెహోవా నీవే నాకు కేడముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. తల ఎత్తువాడువుగా ఉన్నావు అంటే ఇప్పుడు తల దించిన పరిస్థితిలో ఉన్నాడా, ఎత్తిన స్థితిలో ఉన్నాడా? తల దించడం అంటే దాని అర్థం ఏంటండి? అవమానం.
తల దించడం అంటే తల ఎవరు దించుతారు? తప్పు చేసిన వాళ్ళు తల దించుకుని ఉంటారు. అయ్యా నేను తప్పు చేశాను. అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, కానీ వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. తల ఎత్తువాడవు నీవే అని అన్న తర్వాత అప్పుడు మొరపెడుతున్నాడు. మనం ప్రార్థించే ప్రతిసారి కూడా దేవుని సన్నిధిలో మనం తల దించి మనల్ని మనం తగ్గించుకుని మన పాపములు, మన అవిధేయతలు, మన అతిక్రమాలను ఒప్పుకుని మనం విడిచిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు తప్పక కృపను గ్రహిస్తాడండి. దుష్టుడు అగ్ని బాణాలు కాస్తున్నప్పుడు మనకి కేడుములాగా ఉంటాడంటండి, ఒక కవచంలాగా ఉంటాడంట దేవుడు. ఆ అగ్ని బాణాలని మనల్ని తాకనివ్వడు. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వల్ల ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వల్ల ఎదుర్కొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బాధలలోనే మదినేచెను. మీ అందరు పాడపడారు ఏంటది? శృతిపాత్రుడా. మొదటి వచనం ఏంటది? అది నా శత్రువులు నన్ను తరుమోచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుమోచుండగా నా ఆత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఇప్పుడు విడిపించబడిన తర్వాత స్తుతి, అంతే కదండి. ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటిన తర్వాత, శత్రువుల బారి నుంచి తప్పించబడిన తర్వాత, శత్రువులు నీట మునిగిన తర్వాత దాటిపోయిన ఇజ్రాయేలీలో ఉన్న మిర్యామి తంబురు చేత పట్టుకుని క్రొత్త గీతం, స్తుతి కీర్తన పాడింది. నేను అంటాను, దేవుని వాక్యం చెప్తుంది, నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎలా మహిమపరుస్తాం? దేవునికి స్తుతి చెల్లించుట, దేవుని మహిమపరచుట. ఇక్కడ కీర్తనకారుడు ఏం చేస్తాడంటే, దావీదు శత్రువు తరుముతుంటే, షిమి వెనకాల పడుతుంటే, పాపిష్టుడా, దుర్మార్గుడా, నరహంతకుడు అంటే కృంగిపోయాడండి దావీదు. ఎందుకు కృంగిపోయాడంటే తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి కృంగిపోయాడు. కృంగిపోయిన దావీదు, నేను చేసిన తప్పుకి ఇదిగో శిక్ష నా మీద పడింది. నాతోను ప్రవక్త చెప్పాడు, నీ ఇంటి వారము గలము, నీకు యుద్ధాలు వస్తాయి, నీ ఇంటి వారి నిన్ను తరుముతారు, నీకు అపాయాలు వస్తాయి అని నాతోని చెప్పాడు. నిజమే, ఈ పరిస్థితులన్నీ కూడా నేను చేసిన అపరాధములు వచ్చినాయి అని దావీదు మనసు దేవునితో త్రిప్పుకున్న వెంటనే దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో యోవాబు అబ్షాలోమును చంపేశాడు. తర్వాత దావీదు తన రాజ్యానికి తిరిగి వస్తున్నాడు. తిరిగి వస్తున్నప్పుడు మళ్ళీ ఈ షిమి ఎదురొచ్చాడు. ఏం చేశాడు? ఇప్పుడు దావీదు పారిపోతున్నప్పుడేమో ఎంటంట పడ్డాడు, శపించాడు. తిరిగి తన రాజ్యానికి వస్తున్నాడని తెలిసి ఇప్పుడు షిమి ముందొచ్చి కాళ్ళ మీద ఆడుతున్నాడు. నిజమేనండి, మనుషులు ఎలా ఉంటారంటేనండి, మన చేతులు అధికారం లేనప్పుడేమో ఎంటంటే పడతారు, తరిమేస్తారు. అధికారం చేతులకు వచ్చేసరికి జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఈ షిమిలాగానే ఉన్నారు ప్రజలందరూ కూడా. దేవునికి స్తోత్రం. లేకపోతే ఈ రోజుల్లో ఎలా ఉందంటే రండి ఉసంటూ రోకలు కొట్టు అన్నట్టు. శివాజీ గారు ఏమన్నారండి, బయటికి వెళ్ళేటప్పుడు స్త్రీలారా
కొంచెం మంచి వస్త్రధారణాలు అంటే ఆయన్ని పట్టుకుని స్త్రీల కమిషనర్ దాకా లాగేశారండి. అందుకనేనండి ఆచితూచి మాట్లాడాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి కొన్నిసార్లు మన నోటి మాటే మనల్ని పట్టేస్తుంది. ఇక్కడ కీర్తనకారుడైన దావీదు ఈ కీర్తన రాస్తూ ఇదిగో తన మనసు శత్రువులు తరుముతున్నారు. శత్రువులు తరుముతున్నప్పుడు మనసు నిబ్బరం చేసుకుని, ప్రభువా నేను తప్పు చేశాను, నేను తలదించుకుంటున్నాను, ఇప్పుడు నా తల ఎత్తువాడు నీవే. ఎప్పుడైతే నువ్వు చేసిన తప్పు ఒప్పుకుని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుని నువ్వు కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో మొరపెడతావో, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు. వెంటనే దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు తిరిగి మరలా తన రాజ్యాన్ని దావీదుకి ఇచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా ఏదైతే చిన్న తప్పు చేసి, ఏదైతే చిన్న పొరపాటు చేసి నేను ఏదైతే కోల్పోయామో తిరిగి మనం దాన్ని పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో తలదించుకోవటం మంచిది. ఆయన మన తలెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఆ వచనానికి అర్థం. తర్వాత మాట చదువుదాం. 4వ వచనం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. శ్రమలో దేవునికి ప్రార్థన చేయడం మానలేదండి దావీదు. ఈరోజు చాలా మంది శ్రమ వస్తే, బాధ వస్తే, ఇబ్బంది వస్తే వాటిని పట్టుకుని కూర్చుంటారు. శోధనతో వేలాడుతూ ఉంటారు తప్ప శోధన సమయంలో ప్రార్థన చేయడానికి తమ హృదయాలని నిబ్బరం చేసుకోరు. తరమబడుతున్న సమయంలో, బాధాకరమైన పరిస్థితుల్లో దావీదు ఎలుగెత్తి మొరపెట్టడం అంటే దాని అర్థం ఏంటండి? ఎలుగెత్తి మొరపెట్టడం అంటే ఇప్పుడు నాకు ఏ బాధలు లేవు, నార్మల్గా ప్రార్థన చేస్తా. ఇప్పుడు రేపొద్దున్న నాకు చాలా భారమైన సమస్య ఉంది. ఈ రాత్రి పడుకున్నా నిద్ర పడుతుందా అండి? నిద్ర పట్టదు. హృదయంలో ఒకవేళ పడుకున్నా, ప్రభువా తెల్లారితే ఈ పరిస్థితిని అయినా నువ్వే తప్పించాలి ప్రభువా. ఎలుగెత్తి అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, తన స్వరాన్ని బిగ్గరగా కేకలిస్తూ దేవా 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 నీవే నాకు ఆధారం ప్రభువా అని ఎలుగెత్తి ఏడ్చేయడేమో అనుకుంటాను నేను. ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. ఆయన ఉత్తరం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరికైనా ఉత్తరం రాసామనుకోండి, అంటే సమస్య చెప్పామనుకోండి, వాళ్ళు ప్రత్యుత్తరం రాయొచ్చు, రాయకపోవచ్చు. మనం ఏదైనా ఆపద ఉందని ఎవరికైనా ఫోన్ చేసామనుకోండి, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు, లిఫ్ట్ చేయకపోవచ్చు. లిఫ్ట్ చేసి సమాధానం మనకి చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. నా వల్ల అవుతుంది అనొచ్చు, వల్ల కాకపోవచ్చు. చేతులు ఎత్తేయచ్చు. మనం మిస్డ్ కాల్ ఇస్తే దేవుడు వెంటనే మనకి ఫోన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొంతమంది మన ఫోన్ రిసీవ్ చేయరు, మన ఫోన్ లిఫ్ట్ చేయడానికి కూడా భయపడతారు, బాధపడతారు. కానీ దేవుడైతే నువ్వు మిస్డ్ కాల్, ఆయన నీకు ఫోన్ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, తర్వాత మాటలోకి వెళ్ళిపోదాం. 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అబ్బా, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను ఇది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం అంటారు? ఒకసారి ఏంటండి, ఒక వ్యక్తి రోడ్డు మీద నడుస్తూ వెళ్తుంటే ఒక వ్యక్తి అటో కర్ర పెట్టి ఇటో కర్ర పెట్టి మధ్యలో ఒక తాడు కట్టి ఆ పక్క నుంచి ఈ పక్కకి, ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ తాడు మీద నడుస్తున్నాడంట. ఆ చుట్టుపక్కల కూర్చున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతున్నారంట. ఒక్కడే ఆ తాడు మీద నడిస్తే పెద్ద ఇబ్బంది ఏం కాదు, పడితే పెద్దోడే కాబట్టి ఏదో ఉంటది. ఆ తాడు మీద నడుస్తున్నటువంటి వ్యక్తి మీద ఒక చిన్న పిల్లోడు కూర్చుని ఉన్నాడంట. కూర్చుంటే మనోడికి, అదే పెద్దోడు ఒక్కడే ఉన్నాడు అనుకో, టేక్ ఈజీగా తీసుకుని వెళ్ళిపోయేవాడు. మనోడు చూపు ఎందుకు పడిందంటే, అమ్మో పిల్లోడు పడితే పిల్లోడు దెబ్బలు తగులుతాయిగా అని పిల్లోడు వైపే చూస్తాడంట. ఆ పిల్లోడేమో ఆ వ్యక్తి భుజాల మీద కూర్చుని చక్కగా స్నాక్స్ తింటున్నాడంట. తండ్రి క్షమించాలి, ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తాడు మీద నడుస్తున్నాడంట. దిగేశాడు, సర్కస్ అయిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ బుడ్డోడి దగ్గరికి వెళ్ళి, అరే బాబు, ఆయన మీద మెల్ల మీద కూర్చున్నా, ఆయన ఏమో తాడు మీద నడుస్తున్నాడు, ఇట్ట ఊగిపోతుంది, అది నిన్ను చూస్తుంటే మాకు భయం వేసిపోతుంది, నీకు భయం లేదని అంటారా అంటే, ఆ బుడ్డోడు ఏమన్నా తెలుసా, నాకెందుకు భయం, మా నాన్న మీద కూర్చున్నా, మా నాన్న భుజాల మీద కూర్చున్నాను నేను, మా నాన్న మీద నాకు భయం ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఒక చిన్న ఉపమానమే కావచ్చు. నేను అంటాను, తండ్రి, పరలోకమందున్న తండ్రి భుజాల మీద మనం ఉన్నామండి. అని అన్నాడు కదా నెగమ్మకం 4వ అధ్యాయంలో, గ్రద్ద రెక్కల మీద మోసుకుని వచ్చినట్లు నేను మిమ్మల్ని మోసుకుని వచ్చాను. 10,000 మంది మోహరించినా నేను భయపడిన అన్నాడు. ఇప్పుడు మీరు దేనికి భయపడుతున్నారు ఒకసారి ఆలోచించండి. అమ్మో 2026వ సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం ఎలా ఉంటుందో, ఈ సంవత్సరం ఎలాంటి బాధలు వస్తాయో, ఎలాంటి సమస్యలు వస్తాయో, ఎలాంటి వాళ్ళు నా మీదకి వచ్చి పడతారో, ఈ సంవత్సరం ఎలా కొడుతుందో అని భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు మీరు? దేని గురించి చింతిస్తున్నారు మీరు? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? మరి మీరెందుకు పెట్టుకున్నారు చింత? మీరెందుకు పడుతున్నారు? మీరెందుకు పెట్టుకున్నారు అనుమానం?
ఈ 2026 ఎలా ఉంటుందో, దేనికి మీరు భయపడాల్సిన పని, ఎలాంటి పరిస్థితి అయినా కానీ నేను భయపడను. 10,000 మంది మోహరించినను నేను చక్కగా పడుకుంటాను లేస్తాను, పడుకుంటాను లేస్తాను. పడుకుంటే నిద్ర పట్టిద్దా మనకి? ఏదైనా ఒక శబ్దం పడితే దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్ధరాత్రి 1 గంట అయింది, ఏదో తలుపుల శబ్దం వినబడింది, ఏమవుతుంది చెప్పండి మనకి? గుండె దడదడ. అదే, కానీ దేవుడు అంటాడు, నేను నీకు తోడే ఉన్నాను కనుక నువ్వు భయపడద్దు. దావీదు కీర్తనకారుడు చక్కగా మాట చెప్తున్నాడు, మనందరికీ ధైర్యపరిచే మాట అండి ఇది. నేను భయపడను, మరి మీరు భయపడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. 7వ వచనం, యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడువు, అబ్బా నీవే. దుష్టుల పళ్ళు విరగొట్టువాడువు నీవే. ఎందు వచ్చిన రక్షణ యెహోవాది నీ ప్రజల మీదకి. అబ్బా, మరి ఏం బాబు గారు ఎంత టాలెంట్ పెట్టుకుని మీరే ఏసి రక్షణ ఎంత చక్కగా చదివాడు కదండి. దేవునికి మహిమ కలుగునుగా. కానీ ఇప్పుడు దావీదు మహారాజు ప్రార్థించినట్టు మనం కూడా ప్రార్థన చేద్దామా? ఏమన్నాడు దావీదు మహారాజు? అయ్యా నా శత్రువుల పొల్లు రాలగొట్టువాడువు అంటే ఇప్పుడు మనం కూడా మోకాలేసి ప్రార్థన చేసి, ప్రభువా నా శత్రువులు కాళ్ళు ఎరగొట్టేనైనా, యాక్సిడెంట్ అయిపోవాలి ప్రభువా, తల పగిలిపోవాలైనా అని ప్రార్థన చేస్తాం కొంప తీసి. కొంతమందికి ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రార్థన చేయడం అంటే ఎంత ఇష్టమో ఏమండి. అది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రం చెప్తుంది కంటికి కన్ను పంటికి పన్ను. అందుకని వాళ్ళు ఆ స్వభావంతో ఆ రీతిగా ప్రార్థన చేశారు సుమా. అప్పుడు యుద్ధాల కాలం అండి, యుద్ధాలు జరిగే కాలం అది, రాజుల కాలం అది, ధర్మశాస్త్ర కాలం అది. ఇప్పుడు ఏ కాలం ఇది? కృపాకాలం. ఇప్పుడు శత్రువుల పళ్ళు పగలగొట్టమంటాం కాదు, శత్రువులను క్షమించిన ఆయన. మత్తయి సువార్తలో రాయబడింది కదా, ఇదిగో మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులని ప్రేమించండి. యేసు ప్రభుల వారు మనకు నేర్పించిన అది. ఆ దావీదు అయితే అలా ప్రార్థించాడు. కానీ దావీదు కుమారుడు యేసు ప్రభుల వారు అయితే ఇలా ప్రార్థించాడు. ఏమని? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరిని. చూశారు మరి ఆ దావీదు రాజుకి, రాజుల రాజైన యేసయ్య చేసిన ప్రార్థనకి ఎంత తేడా ఉందో. మరి మీరే ప్రార్థన చేస్తారమ్మా? కృపాకాలంలో ఉన్న వాళ్ళు ఇరిగిపోవాలి, ఇలా కూలిపోవాలి, వద్దమ్మా మనకు ఆ ప్రార్థనలు వద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ కూడా విరగాలి. ఏం విరగాలి తెలుసా? వాళ్ళ హృదయం విరగాలి. నేను ఇదే ప్రార్థన చేశా, ప్రభువా వాళ్ళ హృదయం మారాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన అయ్యా, వాళ్ళ హృదయాలను విరగొట్టయ్యా, వాళ్ళ హృదయాలను పశ్చాత్తాపం నడిపించు, వాళ్ళ హృదయాన్ని నీవే గద్దించు, హెచ్చరించు. ఇదే నా ప్రార్థన. అంతేగాని వాళ్ళు అలా అయిపోలేదు. ఏనాడు నేను ప్రార్థన చేయలేదండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి వాక్యం చెప్తుంది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. మీ శత్రువు ఆకలి కొనుంటే మీరేం చేయాలి? అన్నం పెట్టండి. దప్పికొనుంటే దాహం ఇవ్వండి. మీరు అలా చేస్తే వాళ్ళ నెత్తి మీద నిప్పులు కుప్పలుగా పోసిన వాళ్ళు అవుతారు. అంటే దీని అర్థం ఏంటి? మీ శత్రువే మీ దగ్గరకు వచ్చాడు, ఆకలి అన్నాడు, నువ్వు అన్నం పెడితే ఎలా ఉంటుందంటే పరిస్థితి? ఒకప్పుడేమో నేను చేదరించుకున్నాను నా దగ్గర ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు నేను దాన్ని ఏమంటారు, ఆకలితో వస్తే చీ అవతల పో అని నన్ను చేదరించుకోకుండా, ఒకప్పుడు నేను చేసిన కీడు మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు నన్ను ప్రేమించి నాకు అన్నం పెట్టాడు, అయ్యో అని బాధపడతా చూడండి. అదే నిప్పులు కుప్పలుగా పోయటం. నిప్పు అంటే దేవుని వాక్యం, నా మాట అగ్ని వంటిది కాదా. మీరు ఎప్పుడైతే శత్రువుని ప్రేమిస్తారో, మీరు ఎప్పుడైతే శత్రువుకి అన్నం పెడతారో, మీరు ఎప్పుడైతే శత్రువుని ఇంకా మీరు ప్రేమతో మాట్లాడతారో, వాళ్ళ హృదయం దేవునికి వాక్యం అనే అగ్ని ద్వారా కాల్చబడద్ది, పవిత్రపరచబడద్ది. వాళ్ళ హృదయంలో పశ్చాత్తాపం అనేది పుట్టుకొస్తుంది. మీ శత్రువు మారాలంటే ముందు మనం వాళ్ళకి దేవుని ప్రేమ చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అన్నారు, ఇప్పుడు మన శత్రువు ఇరుగు పొరుగువాడు కాదు. మన శత్రువు ఏమంటే మనం పోరాడవలసింది శరీరులతో కాదు. అంటే అన్నదమ్ములతో, అక్క చెల్లెమ్మలతో, భార్య బిడ్డలతో, ఇరుగు పొరుగు వారితో, బంధుమిత్రులతో కాదు. మనం పోరాడవలసింది మన శరీరులతో కాదు, మరి ఎవరితో? అంధకార సంబంధముకు శక్తులతో, దురాత్మలతో మనం పోరాడాల్సింది. మన శత్రువు ఎవరంటే సాతాను. అంతే. ఆత్మీయ బిడ్డలమైన మనం ఒకరికొకరు శత్రువులు కాదండి. మనలో చిచ్చు పెట్టడానికి చూస్తాడు సాతాను. వాడు మనకు శత్రువు. వాడు ఎలా చిచ్చు పెట్టినా మనం ప్రేమతో ఆరిపోయాలి. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఏదైనా నిప్పు చెలరేగుతుందానికి మనం ఏం చేయాలి? ఇంకా దానికి ఆద్యం పోయకూడదు. ఏం చేయాలి? దేవుని ప్రేమ చూపించి దాన్ని చల్లార్చే ప్రయత్నం చేయాలి. నేను అంటాను, పౌలరాజు గారు అదే పని చేసేవాళ్ళు అండి. ఇటు నాకు చెప్పేవారు, అటు సంఘానికి. ఒకవేళ ఇంటికాడ ఎప్పుడైనా పిన్ని ఏదైనా పొరపాటుగా మాట్లాడినా గద్దించేవాళ్ళు అంట.
మాస్టర్ గారు ఏమనుకున్నా అలా మాట్లాడదు ఆయన గద్దిచ్చేవాడంట. ఇక్కడ నాన్న నువ్వు యవనస్తుడివి, కొంచెం కోపం తగ్గించుకో, కొంచెం ఇట్లా నాకు కూడా చెప్పాడు. ఎన్నోసార్లు నన్ను నా పాస్టర్ గారిని కూడా, అమ్మా నువ్వు అయ్యగారి పక్కన నిలబడాలమ్మా, నువ్వు అయ్యగారితో పాటు నిలబడి ఆరాధించాలి, నువ్వు అయ్యగారి పక్కన కూర్చోవాలి, ఎంతో ఆశపడేవాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నేను అంటాను, ఓకే ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీరు కూడా అయ్యా అట్టి కృప నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఎవరికి వారి మోకరించండి. ఇంతవరకు చెప్పబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించును గాక. 3వ కీర్తన పూర్తిగా ధ్యానం చేశాం ఈరోజు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాను, ఇది ఆఫ్ చేసేయండి, తర్వాత అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, విత్తబడిన వాక్యము ఇది ఆత్మీయ బిడ్డలు, స్థానిక బిడ్డలు, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారి హృదయాల్లో కూడా విత్తబడి ఫలించబడడానికి సహాయం చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.